చేసి కూర్చుందామండి. అంతా మనల్ని మన కుటుంబాలను కాపాడి కరుణించినటువంటి మనకు దేవాతి దేవునికి మనకి రెండు చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కూడి వచ్చినటువంటి మీకు యేసుక్రీస్తు నామమున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడుకొని ఉన్నాం. చదువుకున్నటువంటి 106వ దావీదు కీర్తన కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. ఇక దావీదు కీర్తన ఎక్కువగా ఎందుకు యొక్క దావీదు కీర్తనలకి ఈ పేరు వచ్చిందంటే 150 కీర్తనలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా 75% రచించింది ఎవరయ్యా అంటే దావీదు. అందుకని కీర్తనలకి దావీదు కీర్తనలు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ 106వ కీర్తన కూడా రచించింది ఎవరయ్యా అంటే దావీదు భక్తుడే రచించారు. అయితే ఆయన అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. మొట్టమొదటిగా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవాను మనం స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం అంటే అర్థం ఏంటమ్మా? దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి కొనియాడటం. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే కింది భాగంలో అంటాడు చూడండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలయ్యా అంటే గడిచిపోయిన మాసమంతా దేవుడు మనల్ని కాపాడాడు, మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నడవటానికి ఓపికనిచ్చాడు, అన్ని అవయవములు సక్రమంగా పనిచేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈ యొక్క 3వ మాసాన్ని దేవుడు మనకి దయా కిరీటముగా ఆయన మనకి ధరింపచేశాడు. ఊరకని ఇచ్చాడా లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామమ్మా? మార్చి నెల మనం చూడటానికి ఇచ్చామేమన్నా? ఏమి ఇవ్వాల. ఉచితమైన కృప చొప్పున దేవుడు మనకి యొక్క 3వ మాసంలో అడుగు పెట్టడానికి ఆయన కృపను చూపినాడు. అందుని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు చూడండి, ఆయన దయాళుడు. రెండవదిగా ఎలాంటి వాడంట దేవుడు? దయాళుడు, దయగలిగిన వాడు, దయ చూపించేవాడు. మనం అనారోగ్యంతో ఉన్నా, మనం బాధల్లో ఉన్నా, మనం కష్టాల్లో ఉన్నా, మన శ్రమల్లో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మన వేదనల్లో ఉన్నప్పుడు, మనం కృంగిపోతున్నటువంటి సమయంలో దేవుడు మన పైన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. మనుషులు మన మీద కనికరాన్ని చూపరు, ప్రేమను చూపరు, జాలిని చూపించరు. మొన్న 2 రోజుల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక 3 అవ్వలు ఉన్నారు. అంటే వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యులు ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారు. వారి గురించి అడిగితే వాళ్ళు చెప్తున్న మాట చాలా హృదయాన్ని చాలా బాధపరిచింది. ఏం చెప్తున్నారంటే, ఒక ఆవిడకంట పాపం ఒక్కడే కొడుకు. ఎంతమంది కొడుకులమ్మా? ఒక్కడే కొడుకు. కొడుకు చాలా మంచోడంట, కొడుకు అమ్మంటే చాలా ఇష్టం అంట. కానీ భార్య అంట చాలా గయ్యాలిదంట. ఆ భార్య చూడట్లేదంట, ఆ యొక్క అత్తగారిని చూడట్లేదంట. ఆ బాధ చూడలేక ఆ కుమారుడే ఆ తల్లిని తీసుకొచ్చి ఆ యొక్క హోమ్లో వదిలిపెట్టాడు. ఆయన చెప్పాడంట, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా భార్య మా అమ్మకు సరిగా అన్నం కూడా పెట్టట్లేదు, చాలా బాధ పెడతా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఇక్కడైనా మా అమ్మకి 3 పూట్ల అన్నం దొరికితే చాలండి. అవ్వ పరిస్థితి ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. చూడండి, ఈ రోజుల్లో మనుషులకి ఏమి కరువైందయ్యా అంటే దయ కరువైపోయింది. దయ లేదు, సాటి మనిషి మీద దయ లేదు, జాలి లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు. కానీ మన దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడంటే దయ కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా దయాళుడు కనుక ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2వ వచనం అంటాడు చూడండి, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యములను ఈ లోకంలో మనం ఎంత వర్ణించినా అవి చాలా తక్కువ. ఎక్కువమ్మా? చాలా తక్కువే.
చాలా తక్కువ. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా నువ్వు మర్చిపోవాకు. దేన్ని మర్చిపోవద్దు, ఒక్కటి కూడా నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకో. ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రతిరోజు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనల్ని తిట్టిన వారిని, మనల్ని కొట్టిన వారిని, మనకు కీడు చేసిన వారిని, మనల్ని చూసి నవ్విన వారిని, వాళ్ళని కాదండి, వాళ్ళని మనం ఏమవ్వాలి? మర్చిపోవాలి. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చాలా మంచోడైనటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? గొప్పవాడైనటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నీవు చేసిన పరాక్రమ కార్యములను, నీ యొక్క గొప్ప కార్యములను ఎవడు వర్ణించగలడు? నీ కీర్తి అంతటిని కూడా ఎవరి లోకంలో ప్రకటించగలరయ్యా? నీ కీర్తి ఎంతో గొప్పది, నీవెన్నో మేలు చేసినటువంటి దేవుడు. ఇక్కడ 3వ వచనం అంటాడు, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. హల్లెలూయా. ఈ వచనం చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో నేను అంటాను, మన బ్రతుకు బహు కొంచెమే. కొంచెమా ఎక్కువమ్మా? చాలా తక్కువే. ఎంతకాలమో మనకి తెలుసా? తెలీదు. ఎన్ని సంవత్సరాలు ఉంటామో, లేకపోతే ఈరోజే ఉంటామో, రేపు ఉంటామో, ఇంకొక నెల ఉంటామో, ఒక సంవత్సరం ఉంటామో మనకే తెలీదు. మన ఆయుష్ మన చేతిలో లేదు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, న్యాయమును అనుసరించువారు. మనం దేన్ని అనుసరించాలి? న్యాయాన్ని మనం అనుసరించాలి. మనుషులు మనం చూస్తాం, ఇతరుల్ని అనుసరించి నడుస్తూ ఉంటారు కదా. వారు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, న్యాయమును మనం అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. న్యాయమైన మార్గం ఏదో తెలుసుకోవాలి, మనకు మేలు చేసే మార్గం ఏదో మనం తెలుసుకోవాలి, మనకు ఉపకారం చేసే మార్గం ఏదో మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. చప్పలు కూడా వేసేనామని మహిమపరిద్దామా. దేని అనుసరించి అయితే ధన్యులమవుతామంటే, మనం 10 మంది బిడ్డలు ఉంటే ధన్యులు కాదండి, కుమారులే ఉంటే ధన్యులు కాదు, కుమార్తెలే ఉంటే ధన్యులు కాదు, 10 ఎకరాలు పొలం ఉంటే ధన్యులు కాదు, ఒక 10 సవర్ల బంగారం ఉంటే మన ధన్యులము అవ్వం. ఎప్పుడు మనం ధన్యులం అవుతామంట? ఎల్లవేళలా నీతిని అనుసరించి మనము నడుచుకోవాలి. ఎల్లవేళలా మనం బ్రతికినంత కాలం ఈ లోకంలో దేన్ని అనుసరించాలి? నీతిని అనుసరించాలి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందలే వచ్చినా, అవమానాలే నీకు కలిగిన, ఖడ్గమే నీ దగ్గరికి వచ్చినా, నువ్వు దేన్ని విడిచిపెట్టకూడదో తెలుసా? నీతిని విడిచిపెట్టకూడదు. అసలు నీతి అంటే ఎవరు? ఏంటబ్బా నీతి 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 అంటున్నా. నీతి అంటే ఏంటమ్మా? యేసయ్యే నీతి. నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. యేసయ్యని అనుసరించి ఈ లోకంలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే ధన్యులు అవుతారండి. ఎంతమందికి ఇష్టం ఉందండి యేసయ్యలాగా నేను బ్రతుకుతానని? అమ్మ పాట అయితే పాడతాం, ఏమనో తెలుసా? యేసులాగా ఉండాలని కదా. కానీ నేను అంటాను, పాటలు పాడటం మంచిదే, ఆ పాటలో మన బ్రతుకు ఏమవ్వాలి? కనబడాలి. అందుకు ఇక్కడ భక్తుడు అంటాడు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఎల్లవేళలా, ప్రతిరోజు, ప్రతి క్షణం నిన్ను చూసిన వారు ఏమనుకోవాలంటే, నీ నోట నుంచి ఒక మాట బయటికి వస్తే ఈమె నిజమే మాట్లాడుతుందండి, అబద్ధం ఎప్పుడు కూడా చెప్పదు అనేటట్లుగా మనము బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది ముఖ్యం కాదు, కానీ బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. అవునా కాదా? అంతే కదమ్మా. 100 సంవత్సరాలు బ్రతికిన పాపిష్టి బ్రతుకు, దేవుడికి అయిష్టమైనటువంటి బ్రతుకు, చెడు బ్రతుకు, చెడు తిరుగుళ్ళు, చెడు వ్యసనాలు కలిగి మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా అది ఎందుకు కూడా
పనికిరాదు. కానీ 1 సంవత్సరం బ్రతికినా, 2 సంవత్సరాలు బ్రతికినా, నీతి కలిగి యథార్థత కలిగి దేవునిలో బ్రతికినట్లయితే మనం ఏమవుతామంట? ధన్యులమవుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. అది ఇక్కడ చూడండి 6వ వచనంలో అంటాడు, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. మా పితరుల వలె. ఎవరంటమ్మా మన పితరులు? ఎవరు మన పితరులు? మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? దేవుని దృష్టిలో వారు పాపము చేశారు. ఉన్నారు ఇక్కడ ఎవరైనా నేను పాపిని అని ఒప్పుకునేవారు ఉన్నారా? లేరమ్మా? ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. మనందరం కూడా పాపులమే. వాక్యాలు అంటాడు, భక్తుడైనటువంటి పేతురు అంటాడు, ఎవరైతే నేను పాపిని కాదని అంటారో వాడు అక్కడే అబద్ధమాడినట్లంట. ఏమాడినట్టు? అబద్ధమాడినట్టు. కనుక మనందరం కూడా పాపులమే. దేవుని అనేకసార్లు ధిక్కరించాం, దేవుని మాటను త్రోసివేశాం, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనలేదు, అనేకసార్లు దేవుని విడిచిపెట్టాము, దేవుని మాటను మరిచిపోయి మనం కూడా మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వలె మనం పాపము చేశాం. దేవునికి మనము దూరస్థులమైనాం. అయినా సరేనంట 7వ వచనంలో అంటాడు, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. ఎలా ఉంటున్నారంటే ఈ రోజుల్లో మనుషులమ్మ, దేవుడు మనకి ఎన్ని మేలు చేసినా ఆ మేలను కొన్ని రోజులకి ఏం చేస్తాం? మళ్ళీ మర్చిపోతాం. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆ మేలులు మరలా మర్చిపోతాం, జ్ఞాపకం తెచ్చుకోం. దేవుడు మన పట్ల చూపించిన కృపను, మన పట్ల ఆయన చూపించిన కనికరాన్ని, జాలిని, ఆయన చేసిన మేలులను అనేకసార్లు మనం మర్చిపోతుంటాం. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు మా పితరులకు చేసిన అద్భుతములు వారు గ్రహింపకున్నారు. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడా చేయలేదా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాకు దేవుడు ఏ మేలు చేయలేదు అన్న వాళ్ళు ఉన్నారా? లేరు కదా. అందరికీ దేవుడు మేలులైనా చేశాడు, ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఇదే గొప్ప మేలు, అవునా కదా? ఇదే గొప్ప మేలు. మనకి ప్రాణం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, నిలబెట్టాడు, మనకు కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. తల్లి గర్భంలోని మనందరం కూడా దిగంబరులుగా వచ్చాం, ఏమీ పట్టుకురాలేదు, ఒట్టి చేతులతో మనము ఈ లోకానికి వచ్చాం. అలాంటి వారమైనటువంటి మనల్ని దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించాడు, అవునా కాదండి? ఆశీర్వదించాడు దేవుడు. ఈ రోజున ఉండటానికి మంచి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి విలువైన వస్త్రాలు ఇస్తున్నాడు దేవుడు, భుజించడానికి మంచి భోజన పదార్థాలు దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం ప్రయాణం చేయడానికి మంచి వాహనాలు దేవుడు మనకి ఇచ్చాడు, మన ఇంట్లో ఉన్నతమైనటువంటి సామాగ్రిని దేవుడు మనకి సమకూర్చాడు. ఇన్నిచ్చిన దేవుణ్ణంట ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంట? మరిచిపోతున్నారు, జ్ఞాపకము తెచ్చుకోవట్లేదంట. అయినా సరే దేవుడంట తన కృప చొప్పున మనలందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృపామయుడు. అందుకే మనం విన్నాం మొదటి వచనంలో, యెహోవా దయాళుడు. అనేకసార్లు మనం దేవుడి నుంచి దూరమైపోతున్నాం, అవునా కాదా? దూరమైపోతున్నామా? పోతున్నాం. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచించినట్లయితే, తండ్రి దగ్గరికి వస్తాడు, తండ్రితో పోట్లాడుతాడు, రావలసినటువంటి ఆస్తి తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేసుకున్నాడు, పడరాని కష్టాలు, పడరానటువంటి శ్రమలు ఎన్నో అనుభవించి చివరికి బుద్ధి వచ్చి తన తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడంటమ్మా? ప్రేమతో అతన్ని కౌగలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అదండి దేవుని యొక్క ప్రేమ. ఎంత పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకేముంది? మన మీద ఏముందమ్మా? దయ ఉంది. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు మనల్ని ప్రేమించాలంటే మనకు 3 ఉండాలి ఖచ్చితంగా. అందమన్నా ఉండాలి,
ఆస్తి అన్నా ఉండాలి, మంచి ఉద్యోగం అన్నా ఉండాలి, అంతేనా కదా? అవి లేకుండా మన లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. కానీ దేవుడు ఇవేమీ లేకపోయినా, ఇవేమీ మనకు లేకపోయినా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రేమిస్తాను అంటారు. ఎందుకంటే ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అంటే యేసయ్యది మారనటువంటి ప్రేమ, మనల్ని మర్చిపోనటువంటి ప్రేమ. కానీ మన ప్రేమ మారిపోయే ప్రేమ, మనల్ని మర్చిపోయేటువంటి ప్రేమ. అదే తేడా. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా అనేకసార్లు మేము నువ్వు చేసిన అద్భుత కార్యాలు మేము మర్చిపోయాము, నీకు నీ ఎదుట మేము పాపం చేశాము, అయినా సరే నీవు మా మీద దయ చూపించి మమ్మల్ని నీవు కాపాడుతున్నావు. చివరిగా 10వ వచనంలో మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ అంటాడు, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? ఇశ్రాయేలీయులు ప్రజలు. వీరిని ఐగుప్తు యొక్క చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? వారిని రక్షించాడు. దేవుడు రక్షించేటువంటి దేవుడు, దేవుడు విడిపించేటువంటి దేవుడు, బంధకాల నుంచి విడిపించే దేవుడు, మన యొక్క కట్ల నుంచి దేవుడు తప్పించేటువంటి దేవుడు. ఇక్కడ అంటున్నాడు, పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. ఆ యొక్క ఐగుప్తు యొక్క చెర నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ కష్టము నుంచి, ఆ యొక్క శ్రమ నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని రక్షించాడు. ఇంకా అంటున్నాడు చూడండి, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. శత్రువుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? విమోచించాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా మనందరికీ ఒక ప్రధానమైనటువంటి శత్రువు ఉన్నాడు. ఉన్నాడా లేడమ్మా? ఉన్నారా లేరా? ఉన్నాడు. ఎవరు మన ప్రధాన శత్రువు? ఎదురింటోళ్ళో పొరుగింటోళ్ళో కాదండి. వారి శత్రువులు కాదు, మనకి మిత్రులే అవుతారు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఏమైపోతారు? దూరం అయిపోతుంటారు. కానీ మనందరికీ ఒకే ఒక్క ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? సాతాను. ఆ సాతాను చేతిలో నుండి దేవుడు మనందరిని ఏం చేస్తాడు? విడిపించాడు, రక్షించాడు. ఒకప్పుడు నీవు నేను మనందరం కూడా సాతాను చేతుల్లో ఎక్కువ బంధించబడి ఆ యొక్క చిక్కుల్లో చిక్కుకొని, వాడి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని మనందరం కూడా నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతున్న సమయంలో దేవుడు మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు. కనుక మన దేవునికి ఏం చెల్లించాలమ్మా? కృతజ్ఞతలు చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు 4 మాటలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ ప్రార్థనలో. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నన్ను కుక్కగా పుట్టించనందుకు నీకు వందనాలు. దేనిగానంట? కుక్కగా పుట్టించనందుకు నీకు వందనాలు. రెండవదిగా, నన్ను స్త్రీగా పుట్టించనందుకు నీకు వందనాలు. దేనిగమ్మా? స్త్రీగా పుట్టించనందుకు నీకు వందనాలు. ఎందుకు వాళ్ళు ఆ మాట చెప్పారంటే, ఆ రోజున వాళ్ళు స్త్రీలు మందిరానికి ఎక్కువగా వెళ్ళేటువంటి వారు కాదు, పురుషులే వెళ్ళేటువంటి వారు. కానీ ఈ రోజున సంఘాల్లో, సమాజాల్లో ఎలా మారిపోయిందంటే, పురుషుల కంటే ఎక్కువగా ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారమ్మా? స్త్రీలే వస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య రక్షించడానికి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో, ఆయన వచ్చినప్పటి దగ్గర నుంచి అనేక మంది స్త్రీలు దేవుణ్ణి వెంబడించారు. చప్పట్లు కొట్టేసని మహిమపరుతాం. ఎవరంట వెంబడించింది? అనేక మంది స్త్రీలు దేవుణ్ణి వెంబడించారు.
అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు స్త్రీలుగా ఉన్నటువంటి మనం ప్రతిరోజు కూడా ఎవరిని స్తుతించాలమ్మా? యేసయ్యని స్తుతించాలి. అయ్యా, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి సమస్తమైన అయ్యా సంపదను బట్టి నీకు వందనాలని దేవుని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. దావీదు 7 సార్లు రోజుకి దేవునికి స్తుతులు చెల్లించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసేవాడు? తన పాత స్థితిని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. పాత స్థితి ఏంటిదమ్మా దావీదుది? ఏం చేసేవాడు? మొట్టమొదటి దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాచుకునేవాడు, పొలం వెళ్ళేటువంటి వాడు. గొర్రెలు మేపుకునేటప్పుడు మంచి సూటు బూట్ వేసుకొని వెళ్తారమ్మా? వెళ్తారా? వెళ్ళరు కదా. ఎలా వెళ్తారు? ఏదో ఒక పంచ, ఒక చొక్కా, ఒక చేతి కర్ర, ఒక అన్నం తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే అప్పుడు దావీదు బ్రతుకు కూడా చేతిలో ఒక కర్ర ఉండేది, పాత బట్టలు వేసుకొని చేతిలో ఒక చద్ది మూట తీసుకొని వెళ్ళిపోయేవాడు. అలాంటి దావీదును దేవుడు ఏం చేశాడు? దయ చూపించి దేవుడు దావీదును కరుణించి ఈ రోజున రాజుగా చేస్తే ప్రతిరోజు రాత్రంట దావీదు చేసే పని ఏంటో తెలుసా? తన యొక్క గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని అద్దం ముందు నిలబడి చూసి కన్నీరు కార్చేవాడు. హల్లెలూయా. దేని ముందు నిలబడమ్మా? దేని ముందు? అద్దం ముందు నిలబడితే ఏం కనిపిస్తుంది మనకి? మన యొక్క రూపం మనకి కనబడుతుంది. అప్పుడు దావీదు చూసుకునేవాడు. రాజు అయిన తర్వాత మంచి విలువైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, వెండి, బంగారము, వైడూర్యాలు, వజ్రాలు, ఇవన్నీ ఆభరణాలు, కిరీటం, ఇవన్నీ ధరించుకొనంట అద్దం ముందు నిలబడి చూసి కన్నీరు కార్చి ఏడ్చేవాడు. అయ్యా, నా స్థితి మొదట ఇది కాదయ్యా, నేను యోగ్యుణ్ణి కాదు, నేను బహు అల్పుణ్ణయ్యా, ఈ స్థితి నాది కాదు ప్రభువా, ఈ స్థితి నాకు నీవిచ్చినదే. ప్రతిరోజు అంట దావీదు రాజవస్త్రాలు తీసివేసి తాను వేసుకున్న పాత గుడ్డలు వేసుకొనంట అవి చూసి ఆయన దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞతలు దేవుడికి చెల్లించేవాడు. మనం కూడా మన వెనకటి స్థితిని మనం ఎప్పుడూ ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని కరుణించి ఈరోజు మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానములో ఉంచి ఉండవచ్చు, అయినా మన పాత స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోయా. నన్ను ఎక్కడ నుంచి నువ్వు ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఆ గొర్రెలు మేపుకుంటున్న దావీదును ఆ యొక్క దొడ్డిలో నుంచి, ఆ యొక్క పొలంలో నుంచి డైరెక్ట్ ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? సింహాసనం పైకి. హల్లెలూయా. మనల్ని కూడా ఒకప్పుడు ఎక్కడో మనం కదా దీన దశలో, దీన స్థితిలో ఉన్నాం. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఈ రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఇంకా దేవునికి ఎలా ఉండాలమ్మా? దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా బదిలో కోరుతా, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా బదిలో కోరుతా. హల్లెలూయా. దినంబు యేసుకు దగ్గర అవ్వాలి. అనుక్షణం మన మనసులో ఎవరు ఉండాలమ్మా? పెద్దగా చెప్పాలి, నాకు చెవుడు వినపడదు. ఎవరు ఉండాలి? యేసయ్యేనా? డబ్బా? మనుషులా? ఎవ్వరు వద్దండి, నేను ఒక్కటే చెప్తాను. ఎందుకంటే అన్నీ కూడా అనుభవపూర్వకంగానే నేను చెప్తాను, ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగానే చెప్తాను. ఏది మీ మనసులో ఉంచుకోమక్కండి. యేసయ్య ఒక్కడు నీ మనసులో ఉంటే చాలు, నీకు ఏమీ కూడా ఆయన తక్కువ చేయడు. చేస్తాడా? ఏమీ తక్కువ చేయడండి. నిజం ఈ మాట రాసి పెట్టుకోండి. ఈరోజు కావాలంటే మీ యొక్క డైరీలో
యేసయ్య ఒక్కడు నీ మనసులో ఉంటే చాలు, నీకేం కావాలో దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక మనకి ఏది ఎప్పుడు అవసరమో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఒక్కటే, న్యాయం అనుసరించి లోకంలో నడుచుకోవాలి. న్యాయాన్ని అనుసరించండి, నీతిని అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అదే దేవుడికి ఎంతో ఇష్టమైంది. అప్పుడు మాత్రమే మనము ధన్యులమవుతాం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాలం మన దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన దయాళుడు, ఆయన కృప మన మీద నిత్యం ఉంటుంది. మనం పాపం చేసి దేవుడికి దూరస్థలమైపోయినా దేవుడు మాత్రం తన కృప చొప్పున మనల్ని కాపాడుతూ కరుణిస్తున్నాడు కనుక అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పుడూ మనము తృణీకరించకూడదు. నేనంటాను, పనులు ఎప్పుడూ ఉంటాయో ఉండవమ్మా? పనులు ఎప్పుడూ ఉంటాయి. మీరే కాదండి, పనుల గురించి నాకు కూడా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. పనులు నేను కూడా చేసి పనులు నాకు అన్నీ తెలుసు. ఏ పని ఎప్పుడు ఎలా చేస్తే త్వరగా అయిపోతాయో కూడా నాకు తెలుసు. అయితే ఈ పనులు చేసుకోవాలి, కానీ పనుల కంటే ఒక మెట్టు ఎక్కువ స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి ఎప్పుడైతే మన బ్రతుకులో మొదటి స్థానం ఇస్తామో, మన మొదటి ప్రాముఖ్యత దేవుడికి మనం ఇస్తామో, దేవుడంట మనల్ని 30, 60, 100 ఆయన మనల్ని ఫలింపచేస్తాడు. అలా మనం ఫలించాలి అంటే మనం చేయాల్సింది ఒక్కటే, న్యాయాన్ని అనుసరించాలి, నీతిని అనుసరించి లోకంలో మనము నడుచుకోవాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రెండో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోయాము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. దేన్ని బట్టి హింసింపబడేవారు ధన్యులంట? నీతి నిమిత్తం. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, నీతిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారు మాత్రమే ధన్యులండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారిది ఏ రాజ్యం అంట? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. ఏ రాజ్యం అంటే యేసయ్య రాజ్యం? అందమైన రాజ్యం కదా. మనం ఏమనుకుంటాం, మన ఇల్లే చాలా అందంగా ఉన్నాయి, అవునా కదమ్మా? మన ఇల్లు మనకు నచ్చుద్ది, మన ఒళ్ళు మనకి బాగా నచ్చుద్ది, మనం వేసుకున్న వస్త్రాలు మనకి బాగా నచ్చుతాయి, మన ఇంటి వారు మనకి బాగా నచ్చుతారు. కానీ ఇక్కడ ఏదంట రమ్యమైంది, ఏదంట అందమైందంటే పరలోక రాజ్యం. అది ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, మత్తయ్య శిష్యుడైనటువంటి మత్తయ్య గారు ఏమంటున్నారంటే, నీతి నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో వారు మాత్రమే ధన్యులంటే. ఏదో మనం ఇంట్లో గొడవలాడుకొని కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నేను హింసింపబడుతున్నాను, నన్ను దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, అయ్యా నేను ధన్యురాలనయ్యా అనుకుంటే అది ఏమాత్రం కూడా కరెక్టు కాదు. ఎవరి కోసం మనం హింసింపబడాలంట? యేసయ్య కోసం, దేవుని కోసం, నీతి కోసం. అందుకని అంటున్నాడు, నీతి నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో వారు మాత్రమే ధన్యులు, వారిది ఏ రాజ్యం అంటమ్మా? పరలోక రాజ్యం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు నీతి కోసం హింసింపబడ్డారో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి
దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుకలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. హల్లెలూయా. ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి భక్తుడు ఎవరంటే స్టెఫెన్. ఎవరమ్మైనా స్టెఫెన్ దేవుని కోసం హతసాక్షిగా మారిపోయి, హతసాక్షి అంటే తనకు తానుగా దేవునికి అప్పగించుకొని దేవుని కోసం చనిపోయేటువంటి వారిని హతసాక్షులు అంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫెన్ అంట ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి వెళ్ళి అనేక మందికి దేవుని యొక్క బోధను ఆయన ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే 51వ వచనంలో చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవునికి వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ దేవుని ఎదిరించుచున్నారు. ఈ మాట చెప్పాడు. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? స్టెఫెన్ చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు. ముష్కరులారా అంటే అర్థం ఏంటంటే మెడ వంచనటువంటి జనులారా. ఏం వంచరంట వీళ్ళు? మెడ వంచరు. కొంతమందిని చూస్తాం, మనుషులు కూడా ఇప్పుడు ఏం వంచట్లేదో తెలుసా? మెడలు వంచట్లా. మనుషులను చూస్తే మెడలు ఓర చూపులు చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారంట. అయితే స్టెఫెను భక్తుడు ఆ యొక్క సువార్తను యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన కోపముతో పరిశుద్ధాత్మను చేత నింపబడిన వాడై ఆత్మ పరిపూర్ణత కలిగి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, మీరు మెడవంచని జనాంగంగా ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యమునకు మీ చెవులను ఇవ్వకుండా, దేవునికి మీ హృదయములో చోటు ఇవ్వకుండా, మీ పితరుల వలె మీరు కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, మీరు పశ్చాత్తాప పడట్లేదు, మీరు మారు మనసు పొందుకోవట్లేదు, మీరు దేవుని నమ్ముకోవట్లేదు అని చెప్పి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఏమొచ్చిందో తెలుసమ్మా? ఏమొచ్చింది? కోపం వచ్చిందంట. మనం చదువుకున్నాం 54వ వచనం కాడి నుంచి. అక్కడి ప్రజలకంట ఆ మాటలు వినగానే కోపం వచ్చి పండ్లు కొరికారంట. ఏం కొరికినారు? పండ్లు. పండ్లు అంటే మనం తినే పండ్లు కాదండి, ఈ పండ్లు కొరికారంట. కొంతమంది కోపం వస్తే పళ్ళు కొరుకుతారు కదా, పట్టపట్ట కదా, వాళ్ళు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకంట కోపం వచ్చి ఆ స్టెఫెన్ మీద పండ్లు కొరికంట అతన్ని ఈడ్చుకొని పోయి రాళ్ళతో కొడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఏం తప్పు చేశాడు? ఏం అపరాధం చేశాడు? ఏ నేరం చేశాడు? ఎవరికైనా కీడు చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరి సొమ్మన్నా తీసుకున్నాడా? ఎవరి మీద అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడా? ఎవరి కుటుంబానైనా పాడు చేశాడా? ఎవరి బ్రతుకులతోటైనా చెలగాటమాడా? ఎవరి జీవితాలలో అయినా దుఃఖాన్ని కలిగించాడా? ఏ ఒక్కరికి కీడు చేశాడంటే ఏ ఒక్కరికి కూడా ఆయన కీడు చెయ్యాలా. ఏం చేస్తున్నాడు ఆయన? సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తున్నందుకు ప్రజలకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనుషులు అలానే ఉంటారు. అమ్మా, నీ బ్రతుకు మార్చుకో, నువ్వు చేసేది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మంచిదంటే కొంతమందికి ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? కోపం. అవునా కదా? ఒక బాగా డ్రింక్ చేసే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు తాగబాకు, ఏమొస్తుంది నీకు దీంట్లో, తాగబాకు అయ్యా అంటే ఏమంటాడో తెలుసా? నా ఇష్టం, నా డబ్బులు, నేను తాగుతా, నీకేంటి అనేవాళ్ళు లేరమ్మా? ఉన్నారు. అంటే అది వద్దు, ఆ స్థితి వద్దు, ఆ పరిస్థితి వద్దు, అలా ఉంటే పాడైపోతావు, అలా ఉంటే చెడిపోతావు, అలా ఉంటే నీ కుటుంబం పాడైపోద్ది, నీ బిడ్డలే ఏడుస్తారు, నీ భార్య ఏడుస్తుందని చెప్తూ ఉంటే మనుషులకంట ఏమొచ్చింది? వారికి కోపం వచ్చి అతని మీద పండ్లు కొరికి ఆయనని ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద తీసుకుపోయి అందరూ కూడా రాళ్ళు రువ్వుతున్నారండి. మనుషులందరూ రాళ్ళు రువ్వుతే ఒక్క వ్యక్తి బ్రతుకుతాడమ్మా? బ్రతుకుతారా? బ్రతకడు, చనిపోతాడు. స్టెఫెన్ పరిస్థితి ఇదే. ఎందుకు స్టెఫెన్కి శ్రమ వచ్చింది? ఎందుకు స్టెఫెన్కి కష్టం వచ్చింది? ఎందుకు స్టెఫెన్ ఈ రీతిగా రాళ్లతో కొట్టబడుతున్నాడంటే ఎవరి కోసమమ్మా?
యేసయ్య కోసం. హల్లెలూయా. నీతి నిమిత్తము స్టెఫన్ ఏం పొందుకుంటున్నాడు? హింస పొందుకుంటున్నాడు. దేవుని కొరకు హింసింపబడుతున్నాడు. దేవుని కొరకు రాళ్లతో కొట్టబడుతున్నాడు. దేవుని కొరకు మనుషుల చేత తృణీకరించబడుతున్నాడు. దేవుని కోసం మనుషుల చేత అనరాని మాటలు అనిపించుకుంటున్నాడు. నేనంటాను ఈ రోజున ఒకవేళ నీవు కూడా దేవుని సన్నిధికి వస్తున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు, దేవుని ప్రార్థిస్తున్నందుకు నిన్ను కూడా మనుషులు హింసిస్తున్నారా? అయితే నువ్వు ఎంత మాత్రము కూడా బాధపడటానికి వీలు లేదు. సంతోషించు. కారణం ఏంటో తెలుసా? నీదే రాజ్యం అంట. ఏ రాజ్యం అమ్మ నీది? పరలోక రాజ్యం. దేవుడు అన్నాడు, నీతి నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారిది పరలోక రాజ్యం. ఆ రాజ్యం కోసం మనుషుల చేత నువ్వు ఎంతగా హింసింపబడినా నువ్వు నష్టపోయేది ఏది కూడా లేదు. ఉందమ్మా? ఏది కూడా లేదు. స్టెఫన్ పరిస్థితి అదే. ఆ మనుషులకి ఏ కీడు చేయలా, ఏ అన్యాయం చేయలా, వారి గురించి ఒక్క మాట చెడుగా పలకలేదు. కానీ ఆ ప్రజలంట ఆయన మీద కోపపడి పండ్లు కొరికి ఆయనని ఈడ్చుకొని వచ్చి నడు రోడ్డు మీద రాళ్లతో ఆయన్ని కొడుతున్నారు. ఇంకా మనం చూస్తే ఆయనని ఎంతో ఘోరంగా హింసిస్తూ ఉన్నారు. అయినా సరే స్టెఫన్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రోడ్డు మీద మోకరించాడండి. మనం మందిరంలోనే మోకరిస్తామా? మోకరియం. ఒక్కడి గుర్తుంచుకోండి, మీ కుటుంబాలు దీవించబడాలంటే మీరు ఎక్కువగా ఏమవ్వాలి? మోకాలు వంగాలి. ఎప్పుడైతే నీ మోకాలు అరిగిపోతుందో నీ కుటుంబాన్ని దేవుడు అంతగా దీవిస్తాడు. హల్లెలూయా. అంతగా దీవిస్తాడు. నీ బిడ్డల్ని దీవిస్తాడు. నీ కుటుంబ సమస్తాన్ని దేవుడు దీవించాలంటే నీవు మోకరించాలి. మౌనంగా ఉండటానికి వీలు లేదు. స్టెఫను మోకరించి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకొని త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చప్పులు కొట్టేసని మహిమపరుద్దాం. ఎవరమ్మా ఇక్కడ నిద్రించింది? స్టెఫెన్. వాళ్ళందరూ కూడా రాళ్ళు రువుతూ ఉన్నారు. రాళ్ళు రువుతూ ఉంటే నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చేయగలుగుతామా ప్రార్థన? ఎవరన్నా చూడక మన కాలు తగిలితేనే మనం ఒప్పుకుంటామమ్మా? ఒప్పుకోం. వెంటనే ఏదో ఒకటి అనేస్తాం. కానీ ఈయన అంటున్నాడు, ప్రభువా, ఈ పాపము వీళ్ళ మీద నువ్వు మోపబాకయ్యా. చూడండి ఎంత మంచి మనసు అండి స్టెఫెన్. ఈ పాపము వీళ్ళ మీద మోపబాక. నిజంగా అలాంటి వారు తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారు. ఈయన సువార్త బోధించాడు, ఈ పట్టణాన్ని అంతా మార్చేస్తున్నాడు. ఈయన చెప్పకూడదు అనేటువంటి ఒకే ఒక్క రీజన్ తోటి స్టెఫన్ ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫన్ మాత్రం ఆ స్థితిలో ఉండి మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ పాపం వీళ్ళ మీద నువ్వు మోపవాకయ్యా అని ఆ మాట పలికి అతడు తన ఆత్మని దేవుడికి అప్పగించేశాడు. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మనం ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. నేను ఒక్కటే చెప్తాను, దేవుని నమ్ముకుంటే ఇది పూలబాట మాత్రం కాదండి. పూలబాట కాదు, ఇది పూలబాట ఎంత మాత్రము కూడా కాదు. ఇది ముళ్ళబాట. ఇది ముళ్ళబాటే. దేవుని నమ్ముకుంటేనే శ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక్కడే గుర్తుంచుకోండి, మీకు అర్థమవ్వాలని ఒక చిన్న మాట నేను చెప్తాను. ఇక్కడ నేను నిలబడుకొని ఉన్నా. మీ అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి ఇప్పుడు? అమ్మ, ఎవరి మీద ఉన్నాయి? నా మీదే ఉన్నాయి కదా. అలాగే మనం ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతామో, ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటిస్తామో, ఎప్పుడైతే దేవుని కోసం మనం బ్రతకాలని ఒక తీర్మానం తీసుకుంటామో, అప్పుడు లోకుల కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయో తెలుసా? నీ మీదే ఉంటాయి.
నువ్వేం చేస్తున్నాయో చూస్తాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తారు, నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది ముళ్ళబాటే కానీ పూలబాట ఎంత మాత్రము కూడా కానే కాదు. అయితే స్టెఫెను మాత్రం నమ్మకమైనటువంటి దేవునికి తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి మత్తయి అంటున్నాడు కదా, ఎవరైతే నీతి నిమిత్తము హింసింపబడతారో వారు ధన్యులు, వారిది ఏ రాజ్యం అంట? పరలోక రాజ్యం. ఇంకొక వ్యక్తిని మాత్రం నేను చూపించి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మనకి కనబడతాడు. ఈయన కూడా నీతిని బట్టి హింసింపబడతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసం ఇచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను, కానీ జన సమూహము ఇతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడేను. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను జకర్యా ఎలిజబెత్తులకు వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడు. ఈయన యేసుప్రభు వారి కంటే 6 మాసములు ముందుగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని కంటే ముందుగా సువార్తను ప్రకటించి యేసుప్రభు యొక్క మార్గమును ఈయన సరళము చేస్తున్నాడు. అయితే ఇలాంటి యోహానంట ఒకానొక రోజున ఈ యొక్క హేరోదు యొక్క రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానంకు వెళ్ళి ఆయనకి చెప్తా ఉన్నాడు, హేరోదు తమ్ముడు చనిపోయాడు, చనిపోతే తన తమ్ముని భార్యను తీసుకొని వచ్చి ఈయన తన ఇంట చేర్చుకున్నాడు. ఇది చూసినటువంటి యోహాను ఒక మాట అంటాడు, నువ్వు రాజువైతే కావచ్చు, నువ్వు గొప్పవాడివైతే కావచ్చు, నీ మాట చెల్లిపోవచ్చు, నీ మాట అందరూ వినొచ్చు, కానీ నువ్వు చేస్తుంది మాత్రం ఏంటో తెలుసా? తప్పు. ఏంటంట? నువ్వు చేసే పని తప్పు. ఈ పని నువ్వు చేయకూడదు కదా, అక్రమంగా నీ తమ్ముని భార్యను తీసుకొని వచ్చి నీ ఇంట్లో చేర్చుకున్నావు, ఇది తప్పు అని ఆ మాట చెప్పగానే హేరోదుకు కోపం వచ్చింది, ఆమెకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ విన్న తర్వాత వాళ్ళు మనసు మార్చుకుంటే బాగుండేది, కానీ మనసు మార్చుకున్నారా? మార్చుకోలే. ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఈయన ఏం చేశారో చూడండి, తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయించాను. ఎందుకు ఈ యొక్క యోహాను చెరసాలలో వేయించబడ్డాడంటే నీతి కోసము ఆయన చెరసాలలో వేయించబడ్డాడు. చెరసాలలో వేశారు. ఆయన ఏమైనా అన్యాయం చేశాడా, అక్రమం చేశాడంటే ఏమీ కూడా చేయలే, మంచి మాటే చెప్పాడు. నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు రాజువైతే కావచ్చు, నువ్వు అధికారివైతే కావచ్చు, నీ ఎదుట నిలబడి నీకు చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేకపోవచ్చు, అయినా సరే దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వు చేసే పని తప్పయ్యా, ఈ పని నువ్వు మానుకోమంటే హేరోదుకి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. హేరోదియాకేమో ఇంకా చాలా కోపం వచ్చి తీసుకొని వెళ్ళి ఆయన్ని చెరసాల్లో బంధించారు. అంతటితో వాళ్ళ కోపం చల్లారిందయ్యా అంటే వాళ్ళ కోపం ఏమాత్రం కూడా చల్లారల. యొక్క హేరోదియాకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె యొక్క రాజు యొక్క పుట్టినరోజున నాట్యం ఆడుతుండేది ప్రతి సంవత్సరం కూడా. అప్పుడు రాజు ఆమెను అడుగుతాడు, అమ్మా నువ్వు నాట్యం ఆడుతున్నావు కదా, నీకేం కావాలో కోరుకో, నేను అది నీకు ఇస్తానంటే అమ్మాయి మామూలుగా పిల్లలైతే ఏం కోరుకుంటారమ్మా? నాకు డ్రెస్ కావాలి, లేకపోతే నాకు హారం కావాలి, లేకపోతే నాకు అది ఇది కావాలని కోరుకుంటారు. ఈ అమ్మాయి అంది, నేను నాట్యం ఆడతాను, మా అమ్మని అడిగేసి వస్తానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, నువ్వేం వద్దు, చెరసాలలో ఉన్నాడే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను, ఆయన తల కావాలని నువ్వు అడుగు. ఏం కావాలి? తల కావాలి. ఎవరిది? ఒక నీతిమంతుడిది, ఒక పరిశుద్ధుడిది, ఒక దేవుని నమ్ముకునేటువంటి ప్రవక్త యొక్క తల ఎవరికి కావాల్సి వచ్చింది? ఆ చిన్న అమ్మాయికి. నాట్యం ఆడింది,
ఆ యొక్క బర్త్డే ఫంక్షన్ అంతా అయిపోయింది, భోజనం దగ్గర కూర్చున్నారు. అప్పుడు రాజు అంటాడు, అమ్మ ఇంతసేపు నువ్వు నాట్యం ఆడావు కదా నా కోసం, ఇంతసేపు నన్ను సంతోషపెట్టావు కదా, నీకేం కావాలో బహుమానం కోరుకో తల్లి అంటే ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు నీ రాజ్యం వద్దు, నాకు బంగారం వద్దు, నాకు వజ్ర వైడూర్యాలొద్దు, అదుగో అదుగో చెరసాలలో ఉన్నాడే ఆ బాప్తిసమిచ్చు యోహాను యొక్క తల నాకు నరికి పల్లెములో పెట్టి తెచ్చి. ఏం కావాలి? పల్లెములో పెట్టి ఆ తల తెచ్చి నాకు ఇవ్వు. కారణం ఏంటి? ఎందుకు యోహాను ఆ రీతిగా వధించబడ్డాడు? ఎందుకు యోహాను అలా చంపబడ్డాడు? ఎందుకు ఆ రీతిగా చనిపోవాల్సి వచ్చింది? ఒక నీతిమంతుడు, ఏ పాపము లేనటువంటి వాడు, దేవుని కోసం సువార్తను ప్రకటించినటువంటి వాడు, దేవుని కోసం తన బ్రతుకును ఫలంగా పెట్టినటువంటి యోహానుకు ఎందుకు ఇలాంటి మరణదండన వచ్చిందయ్యా అంటే దేనికోసమంట? నీతిమంతుడైనటువంటి యేసయ్య కోసం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు. యోహాను దేనికోసం ఇప్పుడు హింసింపబడుతున్నాడమ్మా? నీతి కోసం, దేవుని కోసం. దేవుని యొక్క మాట చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పయ్యా అని చెప్పడం బట్టి ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు మరణ శిక్ష వచ్చింది, మరణదండన వచ్చి నరికి ఆయన తల పల్లెములో పెట్టి హెరోదియా ఎగతకు తీసుకొని వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం కూడా నీతి కోసం ఎంతగా హింసింపబడ్డా మనం భయపడటానికి వీలు లేదు. భయపడమాకండి. కొంతమంది మనల్ని బెదిరించే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. నువ్వు మందిరానికి వెళ్తే నీకు అది లేదు కదా, నువ్వు దేవుని ప్రార్థన చేస్తే నిన్ను అలా చేస్తాం, ఇలా చేస్తాం, లేకపోతే నీ ఉద్యోగం తీసేస్తాం కదా. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? బెదిరించే వాళ్ళు బొచ్చడం అందండి. నేను ఒక్కటే చెప్తాను, భయపడుతున్న కొంది బెదిరించే వాళ్ళు ఎక్కువ మంది అవుతారా? అవరా? అవుతారు. ఒక కుక్క కూడా చూడండి, మనం మెలకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది. ఇవన్నీ మనం నేర్చుకోవాలండి ఆత్మీయంగా. ఇవన్నీ మనకు ఒక గుణపాఠాలే, నేర్చుకోవాలి మనం. సైతాను మనల్ని ఎంతగా శోధిస్తున్నా ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ప్రార్థనటువంటి ఆయుధాన్ని వాడి మీదికి విసురుతామో సైతాను ఏమైపోతాడో తెలుసా? వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను ఆ యొక్క నీతి కోసం హింసింపబడుతున్నాడు, కానీ ఏమాత్రము తనలో బాధ లేదు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే పుతోన్ అనేటువంటి దయ్యము పట్టి ఒక చిన్న బిడ్డ, ఒక యవనస్తురాలు బాధపడుతూ ఉంటే పౌలు శీలలు అదే మార్గం గుండా వెళ్తారు ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి. అయితే ఆ యొక్క అమ్మాయి మాత్రం వీరిద్దరిని చూసి బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది. ఏమని కేకలు వేస్తుందో తెలుసా? వీరిద్దరూ కూడా దేవుని యొక్క భక్తులు, వీరు దేవుని సువార్తను ప్రకటిస్తారు, ఎవరైతే వీరి సువార్తను వింటారో వారు రక్షించబడతారని ఆ అమ్మాయి బిగ్గరగా కేకలు వేస్తుంది. కారణం ఏంటంటే అమ్మాయిలో ఉన్నటువంటి దురాత్మ ఏంటిదో తెలుసా? సోదె చెప్పేటువంటి దురాత్మ. సోదె చెప్పించుకోవడం అప్పుడు అందరికీ కూడా తెలుసు కదమ్మా. వాళ్ళు ఇళ్ళమ్మట వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎంతో 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి చేయిస్తే వాళ్ళు మన చేతిని చూసి చెప్పేవాళ్ళు. ఈ అమ్మాయి పరిస్థితి అదే, మనిషిని చూసి సోదె చెప్పేదన్నమాట. అయితే తల్లిదండ్రులకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా? ఆ రోజు నుంచి అమ్మాయిలో ఎప్పుడైతే ఆ దురాత్మ ఉందో, ఆ పుతోన్ అనేటువంటి దయ్యం బట్టి ఎంతకాలమైతే ఆ బిడ్డ ఉందో అప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ పని చేసేవాళ్ళు కాదు. వారికి లాభం వస్తుంది, డబ్బులు వస్తూ ఉన్నాయి, వాళ్ళు కూర్చుంటున్నారు, ఆ సోద చెప్పించుకుంటున్నారు, వాళ్ళ చేతి నిండా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అమ్మాయిని బాగు చేయాలని ఆశ వారికి లేదు. కానీ పౌలు శీలలు చూసి పౌలంట ఆ యవనస్తురాలైన ఆ బిడ్డను చూసి మనస్సులో వ్యాకుల పడ్డాడండి. హల్లెలూయా. ఎవరమ్మా వ్యాకుల పడింది? నువ్వారేనా? మనం కాదు. పౌలు భక్తుడు ఆ చిన్న బిడ్డను, ఆ యవన బిడ్డను చూసి వ్యాకుల పడతాయి. ఈ రోజున నిజంగా నిజమైన సేవకులైతే సంఘ బిడ్డలు కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి ఏం పడాలమ్మా? వ్యాకుల పడాలి, దుఃఖపడాలి. కానీ ఈరోజు ఇలాంటి వ్యాకులం లేదు చాలామందికి. ఏం వ్యాకులాలు ఉన్నాయో తెలుసా? గల్లా పెట్టా నిండట్లేదే కదా, మేము తొందరగా పెద్దోళ్ళం అయిపోవట్లేదే కదా, నేను తొందరగా ఆ వాహనాల్లో ఈ వాహనాల్లో తిరగట్లేదే, నా మూలన ఒక కుప్ప వచ్చి
కూర్చోవట్లేదు. దీనికోసం వ్యాకుల పడిపోతున్నారు. కానీ పౌలు మాత్రం దేనికోసం వ్యాకుల పడుతున్నాడంట? ఆ దురాత్మ పట్టినటువంటి ఆ యవ్వన బిడ్డను చూసి వ్యాకుల పడుతున్నాడు. అయ్యో, ఈ బిడ్డను నేను బాగు చేయాలి. ఎప్పుడైతే ఆమెను చూశాడో పౌలు ఒకే ఒక్క మాట చెప్పాడు, అపవిత్రాత్మ ఈ అమ్మాయిలో నుంచి నువ్వు వెళ్ళిపోను. ఒక్క మాట చెప్పగానే ఆ బిడ్డలో ఉన్నటువంటి దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది చూశారు తల్లిదండ్రులు. వారికి కూడా ఏమొచ్చిందో తెలుసమ్మా? కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? మాకు వచ్చేటువంటి ఆదా తగ్గిపోయింది, మా రాబడి తగ్గిపోయింది, మేము ఏ పని చేయకుండా సుఖంగా ఉంటుంటే ఈ పౌలంట ఈ పట్టణానికి వచ్చి అనేక మందిని మారుస్తూ ఉన్నాడు, అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నాడు. అసలు ఎవరు పిలిచారు, ఎవరు బాగు చేయమని ఏడ్చారు, ఎందుకు ఈయన వచ్చి బాగు చేయాల్సి వచ్చిందని ఆయన మీద కోపపడి వాళ్ళని తీసుకుని వెళ్ళి పౌలు శీలను తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేశారు. పౌలు శీలకు కూడా ఎందుకు వచ్చిందయ్యా ఈ యొక్క కష్టం అంటే నీతి నిమిత్తము వారు హింసింపబడుతున్నారు. అయితే ఈ మధ్యాహ్న కాలం దేవునిలో మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీతి నిమిత్తము మనం ఎవరైతే హింసింపబడుతున్నామో మనము కూడా ఎలాంటి వారమమ్మా? ధన్యులమా అన్యులమా? ధన్యులా అన్యులా? పెద్దగా చెప్పాలి. ధన్యులా అన్యులా? ధన్యులం. మనం ధన్యులం. దేవుని కోసం నిజంగా నేనండి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నేను నిజంగా చెప్తాను, మనస్ఫూర్తిగా నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం హింసింపబడుతున్నారు. చప్పలు కూడా వేసని మహిమపరచాను. హల్లెలూయా. ఎవరి కోసం హింసింపబడుతున్నారో తెలుసు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను, హృదయపూర్వకంగా నేను చెప్తాను. షాలేము ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని కోసం ఎన్నో హింసలు పొందారు, ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో నిందలు భరించారు, ఎంతో కన్నీరు కార్చారు, ఎన్నో బెదిరింపులు పొందుకున్నారు. అయినా సరే ఈ రోజున వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఒక్క యేసయ్యే. అయితే మన కోసం అంట దేవుడు ఒక మేలు దాచిపోయి ఒక్కటి నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ మొదటికి వద్దాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలోకి వస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఏమవుద్దంటమ్మా మన ఫలము? పరలోకములో అధికమవుతుంది. చూడండి, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ఎంతో ధన్యులంట. నిజంగా ఈ వాక్యము ద్వారా నేను అనేకసార్లు ఎంతో ఓదార్పును పొందుకున్నాను. అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, అబద్ధముగా లేని వార్తలు పుట్టిస్తున్నప్పుడు ఎంతెంతో దుఃఖం, ఎంతో బాధ కలిగిన ఈ వాక్యం అనేకసార్లు నన్ను ఓదార్చింది, మిమ్మల్ని కూడా ఓదార్చింది. దేవుడు మనతో చెప్తున్న మాట, మిమ్మల్ని జనులు నిందించిన, హింసించిన, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలికిన, లేని వార్తలు మీ మీద పుట్టించిన మీరు భయపడటానికి వీలు లేదంట. సంతోషించండి. దేవుడు అంటున్నాడు, సంతోషించండి. నేను మరలా చెప్తున్నాను, మీరు సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. కారణం ఏంటంటే పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. పరలోకంలో మన ఫలము దేవుడు ఏం చేస్తాడు? అధికము చేస్తాడు. మనం ఎవరు లేదు, మనం ఏం చేస్తామంటే మన కోసం ఎవరైనా కష్టపడ్డారనుకోండి, వాళ్ళ మీద మనకు అభిమానం ఉంటుందా ఉండదమ్మా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. అవునా కదా? అయ్యో, నా కోసం ఈవిడ కష్టపడింది, లేకపోతే నా కోసం ఈ రీతిగా మాటలు పడింది, నా కోసం దుఃఖపడిందని చెప్పి మనం అభిమానిస్తాం. కొంత మన మనసులో కృతజ్ఞత అనేది ఉంటుంది. అలాగే దేవుడికి కూడా మన అందరి మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ఆయన కోసము నిందలు భరిస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, మనుషుల చేత మనం అవమానించబడుతూ, మనం నలిగిపోతూ, కృంగిపోతున్నప్పుడంట దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? చూస్తూ ఉంటాడు. మనం కార్చే ప్రతి కన్నీరంట దేవుడు ఒక బుడ్డిలో దాచిపెడతాడండి. మనం అనుకుంటాం, అయ్యో నా కన్నీళ్ళు నేను కారుస్తూ ఉన్నాను, దేవుడు వినట్లేదు అనుకుంటాం. కాదండి, మన ప్రతి కన్నీటి బొట్టు దేవుడి యొక్క బుడ్డిలో ఆయన దాచిపెడతాడు, ఆయన గ్రంథములో రాసుకుంటాడు. కాబట్టి ఈరోజు నుంచి ఒకవేళ
ఇంతవరకు ఎవరైనా దూషిస్తున్నారు, అవమానిస్తున్నారనే భయం, బాధ నీలో ఉందేమో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఉంటే దాన్ని ఈ రోజున ఏం చేయాలమ్మా? ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. నేను నిజంగా ఇవే కోరుకుంటాను. ఏంటో తెలుసా? శ్రమలు రాకూడదని నేను ఎప్పుడు కోరుకోను. నిజమండి, నేను శ్రమలు రావాలి. నేను చేసే ప్రార్థన అదే, ప్రభువా ఈరోజు నాకు ఏ శ్రమ ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు, ఎలాంటి నిందలు మా మీదకి వస్తాయో తెలీదు, కానీ ఆ నిందలు తట్టుకునే శక్తి నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. నేను చేసే ప్రార్థన ఇదండి. నిందలు రావాలి, శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, అవమానాలు రావాలి, అపనిందలు రావాలి, అయినా సరే వాటిని తట్టుకునే శక్తి మాత్రము నా కుటుంబానికి దయచేయ, నా కుటుంబానికి దయచే. ఎప్పుడు కూడా నేను అయ్యా నాకు ఈ కష్టాలు వద్దయ్యా, ఇవన్నీ తొలగిపోయి నేను సాఫీగా సాగిపోవాలని మాత్రం ఎప్పుడు నేను కోరుకోనాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోజు పప్పు అన్నం కూర అన్నాలే తిన్నారనుకోండి, నోరు ఏమైపోయింది అమ్మా? కదా, ఏమనుకుంటారు అప్పుడు మీరు? అమ్మా ఏమనుకోలేదా? పాపం వీళ్ళందరూ తిననట్టు చదువుతున్నారు, ఇప్పుడు పెడితే మొత్తం తినేస్తారు, కానీ బాగానే నోటికి కొంచెం కారంగా ఘాటుగా మసాలా తగిలితే బాగుండు అనుకుంటారా? అనుకోరా? అనుకుంటాం. అలాగే క్రైస్తవంలో కూడా ఘాటు మసాలాలు ఏంటో తెలుసా? శ్రమలేనండి. హల్లెలూయా. శ్రమలు లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవమే కాదు, అసలు నిజమైన భక్తే కాదు. మన భక్తికి మన పరీక్ష ఏంటంటే మన శ్రమలే. మన యొక్క నిరీక్షణకు కూడా ఆ యొక్క శ్రమలే ఒక మంచి ఆన్సర్ అన్నమాట. ఏ శ్రమలు రాకుండా ఏమీ రాకుండా ఉంటే మనం దేవునికి దగ్గరగా వెళ్ళలేం. వెళ్తామా? వెళ్ళలేం. మీరు కూడా ఇదే ప్రార్థన చేసుకొని, ప్రభువా శ్రమలు వచ్చినా నేను నీ కోసం నిలబడే మనసు నాకు దయచేయ, నీ కోసం నేను నిలబడాలయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ నేను తొట్టిల్లిపోవడానికి వీలు లేదు ప్రభువా. నన్ను నడిపించయ్యా, శ్రమల్లో నన్ను నడిపించయ్యా, కష్టాల్లో నీవే నన్ను నడిపించయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. శ్రమల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే మనం ఒక్కటే, నీతి నిమిత్తం మనం హింసింపబడుతున్నామా? మనం ఎంత మాత్రం కూడా బాధపడటానికి వీలు లేదు. దేవుడే మనతో చెప్తున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించిన, అవమానించిన, దూషించిన మీరు సంతోషించండి, ఆనందించండి, ఎందుకంటే పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏమవ్వాలమ్మా? ఇంకా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనము సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు కూడా ఎవరి నోట రాకూడదు, అక్క నేను మందిరానికి వస్తున్నానని నన్ను పలానా వాళ్ళు తిడుతున్నారు, పలాని వాళ్ళు అలా అంటున్నారు అనే బాధ మనం ఎప్పుడు కూడా పడకూడదు. ఇంకా సంతోషించ. ఒక బాల్ను ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఎక్కువగా స్పీడ్గా వెనక్కి వచ్చేస్తుంది, అవునా కదా? అంతే మన భక్తి కూడా ఒక బాల్ లాంటిది. ఎన్ని గట్టి శ్రమలు, గట్టి దెబ్బలు తగిలితే అంత ఎక్కువ దూరంగా మనం దేవునికి సమీపంగా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా కలుగచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయమందు మనం ప్రభు బల్లాన్ని మనం సమీపిద్దాం. అమ్మ బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్లాన్ని మనం తీసుకుందాం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని బల్లాన్ని మనం సమీపిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక
11వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతానమ్మా. దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మరి చేస్తున్నా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యం మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది కదమ్మా. పౌలు భక్తుడు సంఘానికి ఉత్తరం రాస్తూ కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు ఈ రొట్టెను తినప్పుడెల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో రొట్టెగా ద్రాక్షరసంగా మనం భావించడానికి వీలు లేదు. అది పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క శరీరం, మన కోసం నల్లగొట్టబడి మెత్తన చేయబడి పిండి చేయబడి రొట్టెగా తయారు చేయబడినటువంటి శరీరం. కాబట్టి ఆ శరీరం, ఆ రక్తం మనం తీసుకుంటున్నప్పుడు ఏదో ఆషామాషిగా మనం అందులో చేయి వేయటానికి వీలు లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుణ్ణి అడగలయ్యా, నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, నాలో నీకు ఇష్టమైన కార్యాలు ఏమైనా ఉంటే తీసివేయి ప్రభువా అని దేవుణ్ణి అడిగి ఆ పాత్రలోది మనం తీసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేయవలని. ఎవరైతే వివేచింపక అజ్ఞానముతో తిని త్రాగుతాడో వారికి శిక్షావిధి కలుగుతుంది. నిజంగా ఈ రోజున మనం ఆలోచన చేస్తే చాలామంది రోజున బాప్తిసం పొందుకొని బల్లలో చేవేస్తున్న వారికి శిక్షావిధి ఎందుకు కలుగుతుందో తెలుసా? ఇక్కడే దొరుకుద్ది మనకు ఆన్సర్. మనం ఎక్కడైతే రక్షణ పొందామో, ఎక్కడైతే మనం బాప్తిసం పొందుకున్నామో అక్కడ వదిలేసి, నేనంటాను దేవుడు ఒక్కడే, వాక్యం ఒక్కటే, బైబుల్ ఒక్కటే, అంటే ఒక్కటే. కానీ ప్రతి వారికి ఒక ఇల్లు అనేది ఉంటుందా ఉండదా? మనుషులందరం ఒక్కటే కదా. అన్ని ఇళ్ళు ఉన్నాయి, మన పల్లెలో అన్ని ఇల్లులు ఉన్నాయి. ఏదైతే తల్లిదండ్రుల దగ్గరికే నీవు వెళ్ళాలి, అక్కడే నువ్వు చేయి వెయ్యాలి. అదే ఎవరో ఇక్కడ ఉంది చూడండి వాక్యంలో, ఈ వాక్యం మళ్ళా ఒక ఈ వచనం మళ్ళా చదువుతాను చూడండి. అయితే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మీలో అనేకులను బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనం విమర్శించుకోవాలి, మనకు మనం తీర్పు తీర్చుకోవాలి. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ చెక్కబడ్డాను? ఒక శిల్పంట ఆ శిల్పాన్ని తయారు చేసినప్పుడు ఆయన దాని మీద ఒక పేరు రాస్తాడు. ఇక్కడ మన ఆర్ట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక పేరు కనపడుద్ది. అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఎవరైతే ఆర్ట్ వేసారో అతని పేరు ఉంది ఇక్కడ, ఆనంద్ అని. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ శిల్పిగా ఈ సంఘంలో చెక్కినప్పుడు పేర్లన్నీ కూడా ఎక్కడ రాసుకున్నాడో తెలుసా? ఆయన తన యొక్క జీవ గ్రంథంలో రాసుకున్నాడు. మనల్ని మనం విమర్శించుకొని బల్లలో మనం చెయ్యి వేస్తే ఎలాంటి రోగములకు శాపములకు మనము గురికాం. ఈ రోజున అనేక మంది రోగములకు శాపములకు ఎందుకు గురవుతున్నారంటే విమర్శించుకోవట్ల. ఇదేంటా, నేను ఎక్కడ నాకు నేర్పించిన టీచర్ నాకు గుర్తు. ముందు ఇప్పుడు వాళ్ళు అలా నేర్పించేవాళ్ళు, కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అరసున్న సున్నా అలా నేర్పించుకుంటూ వచ్చేవాళ్ళు అక్షరాలు. నాకు ఇప్పటికీ ఆమె గుర్తే. ఇప్పుడు ఆమెను తలుచుకుంటే ఆమె రూపము అంతా నాకు కనబడతా ఉంటుంది కదా. ఈరోజు నేను ఇంత చదువుకున్నానని చెప్పి ఆమెను మర్చిపోతే అసలు నేను మనిషినేనా? కాదు కదా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఈరోజు నేను ఇంతగా విద్య నేను పొందుకున్నాను, ఇంతగా నేను విద్యలో ఉన్నానంటే దాని వెనక ఏ టీచర్ ఉంది? 1వ తరగతి అరసున్నా నేర్పించిన టీచర్ మన వెనక
ఉన్నారు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజున మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఎక్కడ రక్షించబడ్డామా, ఎక్కడ దేవుని వాక్యం మనం విన్నామా, బీడు భూములను ఎవరు దున్నారా, మనల్ని మనం విమర్శించుకొని పాత్రలు చేయి వేస్తే ఏ రోగములకు శాపములకు మనము గురిక. మోకరించండి, మనం అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభు వలన మనం తీసుకుందాం. మనల్ని మనం విమర్శించుకుంటే ఎవరో వచ్చి మనల్ని విమర్శించవలసిన అవసరం మనకి లేదు. అందుకే పౌలు భక్తుడు అంటున్న ప్రతి వారు కూడా మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లయితే మనము తీర్పు పొందకపోదామంటాడు. కనుక ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ప్రభు వలలో చేవేసే ప్రతి ఒక్కరు కూడా మోకరించాలని ప్రభు పేరట మనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వలలో చేయవేయటానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. అయ్యా, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని, గొప్ప తరుణమును నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయనని ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞత పూర్వకంగా ప్రభు బల్లాను మనం సమీపిద్దామండి. ఇదేదో రొట్టెగానో ఏదో ద్రాక్షారసముగా మనం భావించడం కాదు, కానీ సాక్షాత్తు పరిశుద్ధమైన దేవుని యొక్క శరీరముగా, ఆయన యొక్క రక్తముగా మనం భక్తితో, పవిత్రతతో, శ్రద్ధతో, వినయముతో, విధేయతతో దేవుని యొక్క బల్లాను మనం సమీపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి మీ కుడి హస్తాలను ముందుకు చాపించి ప్రభు బల్లా కోసం సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పిన ఈ సమయం మందు ప్రభు యొక్క శరీరాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు నీకు వందనాలయ్యా, మా కోసమునైనా నీ శరీరమును అప్పగించినందుకు నీకు వందనాలు. నీ శరీరము తండ్రి పాపులమైనటువంటి మా చేతులకు వచ్చి ఉండగా మా చేతులను, మా శరీరాలను కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సమయమందు పరిశుద్ధమైనటువంటి శరీరం మీ మధ్యలోకి వస్తుండగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభు పేరట అమలు చేస్తున్నాను. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మా ఎవరికైనా యేసే శరీరం అందినట్లయితే మీ కుడి హస్తాన్ని చూపించండి. ఎవరికైనా యేసు యొక్క శరీరం అందినట్లయితే మీ కుడి హస్తాన్ని చూపించండి. అందరికి అందినట్లయితే అందరం కలిసి ఒకేసారి సమిష్టిగా మన శరీరాల్లో ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని మనం తీసుకుందాం. ఒక చిన్న ప్రార్థన నేను చెప్తాను, ఆ తదుపరి మీరు ఆయన శరీరాన్ని తీసుకుందాం. యేసు ప్రభువా, నా కొరకై నల్లగొట్టబడిన నీ శరీరము నాయన నా చేతుల్లో ఉన్నది ప్రభువా. ఈ శరీరమును నా శరీరంలో కలుపుకొనిచుండగా నాలో ఉన్న బలహీనతలు తీసివేసి నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ఒకేసారి మన శరీరాల్లో ఆయన శరీరాన్ని కలుపుకుందాం. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఈ సమయం బంధు యేసు ప్రభువారి యొక్క రక్తము కూడా మీ మధ్యకు వస్తుంది. ఎవరైతే ఆయన శరీరాన్ని తీసుకున్నారో వారు ఆయన యొక్క రక్తాన్ని కూడా తీసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నా బలము నీ రక్తధార లేలా పాపికాశ్రయ వీచును, నీ రక్తధార లేలా పాపికాశ్రయ మీచును. పరిశుద్ధత అయితే మీ కుడి హస్తాన్ని చూపించండి. అందరికి అందినట్లయితే అందరం ఒకేసారిగా చిన్న ప్రార్థన చేసుకొని మన రక్తంలో యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని కలుపుదాం. యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తమునైనా నా చేతిలో ఉన్నదయ్యా. నీ రక్తంలో నేను త్రాగుచుండగా నాలో ఉన్న పాపమును, నాలో ఉన్న శాపమును, నాలో ఉన్న రోగమును తొలగించి నీకు సాక్షిగా బ్రతికించమని
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం ఒకేసారి ఆయన రక్తాన్ని మన రక్తంలో కలుపుకుందాం. వారు భోజనమైన పిమ్మట కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక ఈ సమయం మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నా. ఉదయకాలం మొదలుకొని ప్రభా ఇంతవరకు నైనా నీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యమునైనా మీరు మాకు ఇచ్చినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రవ్వా నీ బిడ్డలనైనా సకాలంలో నీ సన్నిధికి నడిపించారు. నీ జనులతో నీ మందిరాన్ని నింపినందుకు నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడటానికి మీరు ఇచ్చినటువంటి మంచి స్వరాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ఉన్నాం. నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవు దయాళుడవని, ప్రేమ కలిగిన దేవుడవని, మేము ఈ లోకంలో నీతిని అనుసరిస్తూ న్యాయం కలిగి ప్రవర్తిస్తే మేము ధన్యులమవుతామని మాకు తెలియచేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నీతి కోసమునైనా హింసింపబడతారో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నావు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన అవమానించిన, దూషించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికిన మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అంటున్నావు. అవును నైనా, ఇంతవరకు తండ్రి ఒకవేళ బిడ్డల్లో బాధ వేదన ఉన్నదేమో తండ్రి, కానీ ఆ బాధ వేదన తొలగించి ఆయన పరలోకంలో దేవుడు మా ఫలాన్ని అధికము చేసినటువంటి ధైర్యము, విశ్వాసమునైనా ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. విన్న ప్రతి మాట నీ మాటగా భావించి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. చిన్న బిడ్డలను దీవించండి, యవన బిడ్డలను కాపాడండి, వృద్ధులను విధవరాలను దీవించండి, ఆశీర్వాదించండి. సంతానం లేని వారిని కాపాడండి, సంతానము దయచేయండి అయ్యా. కుమారులు కావాలని ఆశపడుతున్న బిడ్డలకు కుమారులను ప్రసాదించండి ప్రభువా. ఎవరెవరి అవసరతలతో వచ్చున్నారో, కొరతలతో వచ్చున్నారు, ఇరుగులు ఇబ్బందులతో వచ్చున్నారో నీకు తెలుసు నాయన. ప్రతి వారి కొరతలు బాధలు మీరు తీర్చమని వేడుకొని వచ్చున్నారు. అనారోగ్యముతో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, అయ్యా తలనొప్పితో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరిచండి. ఎంతమంది అయితే బీపీతో, షుగర్తో, థైరాయిడ్తో, గుండె జబ్బులతో, కిడ్నీ సమస్యలతో, గ్యాస్ ట్రబుల్తో బాధపడుచున్నారు వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. త్రాగుబోతులను మార్చండి, జూదగాలను మార్చండి, వ్యభిచాలను మార్చండి, దొంగలను మార్చండి అయ్యా. దౌర్జన్యాలు చేసేవాని, కొండములు చెప్పువాని, జగడాలు పుట్టించువారిని, లేని వార్తలు కల్పించు వారిని ప్రభువా మీరే మార్చమని నాయన ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు నాయన సాక్ష్యములు చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాల్లో మీరు చేసిన మేలను బట్టి, వారికి మీరు ఇచ్చిన స్వస్థతలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా నువ్వు బిడ్డలను ఆశీర్వాదించండి, దీవించండి. బల్లలో చేవేసిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అయోగ్యముగా బల్లలో చేవేస్తుంటే దయతో వారిని క్షమించి ప్రభువా, ఏ రోగములకు శాపములకు గురి కాకుండా ప్రతి బిడ్డను నిండారుగా దీవించి పంపించమని నాయన అయ్యా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సహోదరునైనా సత్యవతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డని జ్ఞాపకం చేసుకోనైనా మంచి తెలివితో, జ్ఞానముతో నింపండి. అలాగే రత్తులమ్మ గారి యొక్క మనవరాలను బట్టి, మనవని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ నైనా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డనైనా లక్కీని బట్టి ప్రార్థన చేస్తున్నాను నైనా. అలాగే గుంచెరి మరియమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డని జ్ఞాపకం చేసుకోవద్దండి. 10వ తరగతి పరీక్షలకు నైనా బిడ్డలు సిద్ధపడుతున్నారు, సహాయం చేయండి. మంచి తెలివితో, జ్ఞానముతో నింపండి ప్రభువా. అయ్యా చదివిందంతా కూడా గుర్తుండడానికి కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని నాయన ప్రార్థన చేస్తున్నారు. గ్రామాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతాల్లో పనుల కోసం వెళ్ళిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ సమయమందు ప్రభువా మా సంఘాన్ని, బిడ్డలందరినీ వర్ధిల్లించండి. ఎవరి కుటుంబాల అవసరతలున్న, కొరతలున్నా తీర్చండి. సహోదరునైనా గుంజరి నాగమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు అయా. నీ సన్నిధికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు అయా, స్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా అయా, దారి తప్పిపోయినటువంటి వారిని తిరిగినైనా నీ మార్గములో పెట్టేటువంటి దేవుడు. అలనాడునైనా 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయినప్పుడు వెతికి రక్షించినటువంటి దేవుడు, తిరిగి మందలో చేర్చినటువంటి దేవుడు నీవు ప్రభువా. అదే రీతిగా ఈ సమయమందు నీ మందిరములో బిడ్డను మీరు చేర్చి సమకూర్చి అందరితో కలిసి ఆరాధించుకునే భాగ్యము బిడ్డలకు మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన
బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచే, బలమును శక్తిని దయచే, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన స్వరాన్ని, కోల్పోయిన శక్తిని, కోల్పోయిన బలాన్ని తిరిగి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతలు యేసు నామములో లయపరచును ఆయన. నీ పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత ప్రతి బలహీనతలను కాల్చివేసి నాయన నూతన శక్తితో నింపయ్యా, నూతన ఆరోగ్యముతో నింపమని నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సమయం ఇంకా ఎవరైతేనైనా నీ మందిరానికి రావాలని వారి మనస్సులో అయ్యా నీవంటున్నావు నీ విశ్వాస్యత గొప్పది, ప్రార్థన చేయడం మానవద్దు, అంతా నీ మేలుకే, అంతా మంచికే, ప్రార్థన ఆపొద్దు, స్తుతించడం మానవద్దు అంటున్నావు. అవమానములే కలిగిన కన్నీళ్ళే అన్నపానములైనా నువ్వు స్తుతించడం మానవద్దు అంటున్నావు. అవునయ్యా, మేము కూడా నిన్ను అడగటం మానుకోలేదు, నిన్ను స్తుతించడం మానుకోలేదు ప్రభువా. అయ్యా నీవు మా మొరలు విన్నావు నాయనా. మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నేను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవైతే కాదయ్యా, నెమ్మదితో నింపే దేవుడు, ఆపత్కాలమందు నమ్ముకున్నదైన సహాయకుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకను ఎవరైతే రావాలని ఆశ ఉండి కూడా రాలేక, మనుషులకు భయపడి, కులకట్లకు భయపడి ఎందరైతే బాధపడుతూ మ్రక్కిపోతున్నారో నాయనా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఇచ్చేయండి. నీతి నిమిత్తం నేను హింసింపబడినా పర్వాలేదు. అలనాడు స్టెఫను ప్రభువా హింసింపబడ్డాడు, పరలోక రాజ్యాన్ని సంతరించుకున్నాడు. పౌలు హింసింపబడ్డ హతసాక్షిగా మారిపోయాడు, నీతి కిరీటాన్ని పొందుకున్నాడు ప్రభువా. అలాంటి యోగ్యత భాగ్యము నాయన ఇక్కడున్న మాకందరికీ దయచేయండి నాయన. ఎవరైతే చెప్పుకోలేని బాధల్లో ఉన్నారో వారిని మీరు ముట్టండి, దర్శించండి. కుటుంబాల శాంతి సంతోషము దయచేయండి, నెమ్మది దయచేయండి. అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కలపండి. భార్యాభర్తల మధ్య శాంతి లేక, సఖ్యత లేక ఎంతమంది అయితే దుఃఖముతో, నిరాశ, నిట్టూర్పులతో ఉన్నారు వారిని మీరు దర్శించండి. కుటుంబాల శాంతిని నెలకొల్పమని వేడుకొనుచున్నాను. రెడ్డి కోత నుంచి వస్తున్న బిడ్డలను బట్టి, కాళ్ళ నుంచి వస్తున్న బిడ్డలను బట్టి పాలెంను దీవించండి, ఆశీర్వాదించండి. గుప్పిలి కానుకను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటి గుప్పిలి మీదని మీ సన్నిధికి తీసుకొని వచ్చినారు ప్రభువా, వారికి ఎలాంటి ఆహార కొరత లేకుండా దీని భోజనాన్ని సమృద్ధిగా దయచేయండి నాయన. అలాగే తండ్రి అర్పించిన అర్పణలు బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలు బట్టి నీకు వందనాలు. అర్పణలు నాయన మీరు అంగీకరించి మా అర్పణలన్నీ కూడా నీకు హోమముగా అయ్యా చెందుటకు సహాయం చేయండి. మా అర్పణలే కాదునైనా మా హృదయాలు కూడా నీకు అర్పించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా ప్రేమ విందులో తోడుగా ఉండండి. ఏర్పాటు చేయబడిన కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తాను. సహోదరి నాయన సుజాతను, కొండైన బట్టి, అలాగే చింతపల్లి మరియమ్మను, మరీ బాబును, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. బిడ్డలు ఎంతైతే ఖర్చు చేస్తున్నారో అంతకు రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమస్తము మీరే ఉండి క్రమముగా మర్యాదగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం మందు తిరిగి మేమందరం ఇళ్ళకి వెళ్ళబోతుండగా ప్రతి ఒక్కరిపై నీ దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరిపచ్చండి. ఈ వారమంతా బిడ్డలకు మంచి పనులు ఇవ్వండి అయ్యా. పొలం పనులు చేసేవారిని కాపాడండి, వ్యాపారాలు చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసేవారిని, కరెంటు పని చేసేవారిని, టైలరింగ్ చేసేవారిని దీవించండి. ఆటోలు నడుపుకునే బిడ్డలను కాపాడండి ప్రభువా. టైలింగ్ చేసేవారిని కాపాడండి నాయన. వారి చేతుల కష్టాజీతాలు ఆశీర్వాదించండి, దీవించండి. 30, 60, 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తాను. అలాగే 30 రాశి వారి పాలన నుంచి వచ్చినటువంటి సహోదరుడు నీ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కావలసిన ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచే. అలాగే వినకొండ నుంచి వచ్చినటువంటి సహోదరిని బట్టి, ఆమె కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే వీరాయపాలన నుంచి వచ్చినటువంటి సహోదరిని బట్టి, ఆమెకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసి ఎక్కడెక్కడి నుంచి బిడ్డలు వచ్చున్నారు తండ్రి వారందరినీ కాపాడండి, కరుణించండి. ఈ సమయం మందు ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. మా బిడ్డలు వేసిన పంట పొలాలను కూడా దీవించండి, ఆశీర్వాదించండి. ఆ పొలాల్లో వేసిన పైరు సక్రమంగానైనా వారి చేతికి వచ్చి వారు ఆశించిన రీతిగా ప్రతిఫలం వారికి దొరుకుటకు సహాయం చేయండి. మా బిడ్డలకు ఇచ్చినటువంటి పశువులను బట్టి, మేకలను బట్టి, గొర్రెలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వాదించండి. అలనాడు యోబుకి ఇచ్చినటువంటి ఆస్తి చుట్టూ ఎలాగైతే కంచె వేసి కాపాడి ఉన్నావో ఆ రీతిగా మా బిడ్డలకు ఇచ్చినటువంటి సంపద చుట్టూ మీకు పరిశుద్ధమైన కంచె వేసి భద్రపరచండి. ఈ సమయం మందు తిరిగి మేమందరం ఇళ్ళకి వెళ్ళబోతుండగా
నీ ఆత్మ చేత, నీ దీవెనల చేత నింపి పంపించండి. తిరిగి నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే వచ్చే వారమునైనా మేమందరము కలుసుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే భాగ్యము దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేర్చబడిన గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణము క్షమించిన ప్రకారం మనల్ని క్షమించం. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించం. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి మనకును, ఆయన స్తుతిస్తున్న సకల పరిశుద్ధులకును, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వారికి ఆయన ఆత్మ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాద